నమస్తే. వెల్కమ్ టు ఎస్వీఎస్7 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా ఎస్వీఎస్7 టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అంటే రక్షాబంధన్. ఇది హిందూ మతంలో సోదరుడు, సోదరి బంధానికి ప్రతీకగా భావించే పవిత్రమైన పండగ. ప్రతి ఏటా శ్రావణ మాస శుక్ల పౌర్ణమికి రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ అన్న, తమ్ముల చేతులకు రాఖీ కడతారు. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదు. ప్రేమ, రక్షణ, బాధ్యత, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే సాంప్రదాయం. రాఖీ పండగ వెనక అనేక పురాణ గాథలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ద్రౌపది కథ. మహాభారతంలోని ఈ కథలో రాఖీ భావన మనసుని తాకుతుంది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించిన తర్వాత అతని చేతి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. అది చూసిన వెంటనే ద్రౌపది తన చీర అంచును చించి కృష్ణుడి వేలికి కట్టింది. ఆ దారం కేవలం వస్త్రం కాదు, అది ప్రేమ, ఆప్యాయత, రక్షణకి సంబంధించిన వాగ్దానం. ప్రతీకగా ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో, నిస్సహాయ సమయంలో శ్రీకృష్ణుడు ఆ రక్షణ దారాన్ని గౌరవించి ఆమె గౌరవాన్ని కాపాడతారు. ఈ సంఘటనతో రాఖీ కట్టడం అత్యంత భావోద్వేగ ద్వైవామిక వివరణగా పరిగణించబడుతుంది. మరొక్కసారి ఎస్వీఎస్7 ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.